హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం రెండు ఎగ్జామ్లకు ప్రిపేర్ అయితే మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, వీటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. గ్రూప్ 2 విషయానికి వస్తే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 150 క్వశ్చన్ 150 మార్క్స్, టోటల్ 4 పేపర్స్ 600 మార్క్స్కి ఉండడం జరుగుతుంది గ్రూప్ 2లో. అదే నెక్స్ట్ గ్రూప్ 3 విషయానికి వద్దాం. గ్రూప్ 3 విషయానికి వస్తే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అదే పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 3 విషయానికి వస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. టోటల్ ఇక్కడ 3 పేపర్స్కి 450 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 2లో మనకి 600 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదే గ్రూప్ 3లో అయితే 450 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటి, 4th పేపర్ తెలంగాణ మూమెంట్ అనేది గ్రూప్ 2లో మాత్రమే ఇంక్లూడ్ చేశారు 150 మార్క్స్కి. అదే ఇక్కడ పేపర్ 4 అనేది తెలంగాణ మూమెంట్ అనేది తీసేశారు. టోటల్ తీసేశారంటే తీసేయలేదు, వేటేజ్ తగ్గించారు. ఈ తెలంగాణ మూమెంట్ని తీసుకొచ్చి ఎక్కడ ఇంక్లూడ్ చేశారు, సెకండ్ పేపర్లో ఇక్కడ తెలంగాణ మూమెంట్ని తీసుకొచ్చి సెకండ్ పేపర్లో తెలంగాణ ఫార్మేషన్ అండ్ తెలంగాణ స్టేట్ ఇక్కడ సెకండ్ పేపర్లో ఇంక్లూడ్ చేశారు. సో మనకి ఈ రెండింటి మధ్య పేపర్ 1 వచ్చేసి గ్రూప్ 2కి గ్రూప్ 3కి టోటల్ సేమ్, బట్ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ 10th స్టాండర్డ్ అని ఉంటుంది, ఇక్కడ 8th స్టాండర్డ్ అని ఉంటుంది బేసిక్ ఇంగ్లీష్. పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ, పాలిటీ, సొసైటీ, బట్ ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ పాలిటీ అండ్ సోషియాలజీ, ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనేది మిస్ అయింది. గ్రూప్ 3లో ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ అనేది తగ్గింది అండ్ తెలంగాణ మూమెంట్ వెయిటేజ్ తగ్గింది. అదే గ్రూప్ 2లో 150 మార్క్స్ ఉండే తెలంగాణ మూమెంట్ పేపర్ గ్రూప్ 3కి వచ్చేసి జస్ట్ 20+ మార్క్స్ అండ్ జిఎస్లో కొన్ని మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మనం ఈ డిఫరెన్స్ని మెయిన్గా గమనించాలి. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ ఆల్మోస్ట్ 2 పేపర్స్లో సేమ్. సో మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సెకండ్ పేపర్లో వచ్చేసి ఇక్కడ మనకి తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ చదివితే గ్రూప్ 3లో తెలంగాణ మూమెంట్ టోటల్లీ చదివితే గ్రూప్ 2లో 150 మార్క్స్ వస్తే గ్రూప్ 3లో మాత్రం 20+ మార్క్స్ వస్తాయి. అదే ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2లో అయితే ఇక్కడ 25+ మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 3లో ఇండియన్ హిస్టరీ టోటల్లీ ఫస్ట్ పేపర్లో మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడండి. మనం ప్రిపేర్ అయితే ఇక్కడ 4th పేపర్ తెలంగాణ మూమెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఇక్కడ మనకి 150 మార్క్స్ వస్తాయి. అదే గ్రూప్ 3లో అయితే జస్ట్ 25+ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే గ్రూప్ 2లో అయితే ఎక్కువ మార్క్స్ ఉంటాయి. అదే గ్రూప్ 3లో మాత్రం జస్ట్ పేపర్ 1లో జిఎస్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వెయిటేజ్ అనేది చాలా ఈ 2 సబ్జెక్ట్స్ మెయిన్ డిఫరెన్స్, ఇవి రెండు మాత్రమే గమనించాలి. మనకి టోటల్లీ సేమ్, బట్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఈ 2 పేపర్లో వెయిటేజ్ తగ్గించడం జరిగింది. సో మనం ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ టోటల్ ఇందులో 150 మార్క్స్, ఇందులో 150 మార్క్స్. సో 150 మార్క్స్ అనేది డిఫరెంట్ ఏం లేదు, ఖచ్చితంగా ఇది ప్రిపేర్ అవ్వాలి. బోత్ పేపర్స్కి 100% యూజ్ అవుతుంది. సో ఇందులో 150 మార్క్స్ స్కోరింగ్, ఇందులో
సో 2 పేపర్లకు యూజ్ అయ్యేలా చదవండి. నెక్స్ట్ పాలిటీ సోషియాలజీ కూడా రెండింట్లో వెయిటేజ్ సేమ్. సో మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. అవి కూడా తెలంగాణ హిస్టరీ అనేది పేపర్ 3లో మెయిన్ రోల్. తెలంగాణ హిస్టరీ స్టేట్ ఫార్మేషన్ అనేది పేపర్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 3కి స్కోర్ చేయవచ్చు. అదే ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివితే గ్రూప్ 2కి స్కోర్ చేయవచ్చు. పేపర్ 1 వచ్చేసి సో ఈ డిఫరెన్స్ని అందరు గమనించగలరు. జస్ట్ మనకి డిఫరెన్స్ ఏముంది ఇక్కడ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఇవి రెండింటిని పేపర్స్లో వెయిటేజ్ తగ్గించడం జరిగింది. సో ఇవి గమనించండి. గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ ఫస్ట్ ఆన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ 3 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత తెలంగాణ హిస్టరీకి సంబంధించి 2 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చేసి. అదే గ్రూప్ 3లో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఆల్ ఆర్ తెలంగాణ హిస్టరీ. లాస్ట్ 5th చాప్టర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో తెలంగాణ హిస్టరీకి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి తెలంగాణ ఫార్మేషన్కి 1 చాప్టర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది ఒకటి గమనించండి. సో ఈ డిఫరెన్స్ని తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. మనకి టోటల్గా మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. గ్రూప్ 2లో వచ్చేసి 4 పేపర్స్ 600 మార్క్స్. అదే గ్రూప్ 3లో 3 పేపర్స్ 450 మార్క్స్. ఇక డిఫరెన్స్ ఏముంది, ఫస్ట్ పేపర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ బోత్ పేపర్స్ ఈజ్ సేమ్. బట్ సెకండ్ పేపర్లో మాత్రం స్మాల్ డిఫరెన్స్, దట్ ఈస్ పాలిటీ అండ్ సోషియాలజీ బోత్ ఆర్ సేమ్ 2 పేపర్స్లో. బట్ ఇండియన్ హిస్టరీ అనేది గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 3లో ఫస్ట్ పేపర్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది జిఎస్లో. అదే స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ వచ్చేసి ఇక్కడ 150 మార్క్స్కి ఉన్న సిలబస్ వచ్చేసి ఇక్కడ జస్ట్ 1 పార్ట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది సెకండ్ పేపర్లో. ఇది ఒకటి గమనించండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నేను చేస్తున్న కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.